గద్దరన్నతో తెలంగాణ మూమెంట్లో ఎక్కువ శాతం గడిపిన నేను టైం. ఆ గడిపినప్పుడు నేను చెప్పింది మళ్ళీ చెప్తా. నేను ప్రతి మీటింగ్లో చెప్పిన, అన్నా నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు అని అడిగిన నేను ఒకనాడు కూర్చొని. ఏ ఫైల్ మీద సైన్ చేస్తావు నువ్వు? 2 ఫైళ్ళు తీసుకురారా నాకు తయారు చేయి, నన్ను పిఎస్ పెట్టుకుంటా అన్నాడు. అమ్మ అనుకున్నా నేను, నాయబ్రా నాయన నన్నే పిఎస్ పెట్టుకుంటా అన్నాడు. అయితే 2 ఫైళ్ళు తయారు చేయమన్నాడు. ఆ 2 ఫైల్లో ఒకటి ఈ భూమి మీద పుట్టిన, ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పసి పిల్లలు పాలు లేకుండా ఏడవకుండా ఉండి నిద్రపోవాలి అంటే ఆ తల్లులకు మంచి భోజనం అందించాలి. అది ఫస్ట్ ఫైల్ సైన్ చేస్తాడట. ఏ పసి పాప కూడా ఏడవకుండా ఉండాలి నా రాజ్యంలో అన్నాడు. ఒకటి. రెండో ఫైల్ ఏందన్నా అని అడిగిన. అబ్బా ఇది బాగుంది. ఇది రెండో ఫైల్ ఏంటంటే, ఏ జంతువులు కూడా, భూమి మీద పుట్టిన ఏ జంతువు కూడా భయముతో అల్లాడకుండా, ఏ మిషన్ వస్తుందో అని తెలియకుండా, ఎవడు చంపుతాడో అని బెదరకుండా, ఎంత పెద్ద జంతువు అయినా కడుపు నిండా తిని మేత మేసి నిద్రపోయేది ఫైల్ నాది. అది రెండో ఫైల్ సైన్ చేస్తాను. వాట్ ఏ బ్యూటిఫుల్ మైండ్ ఇట్ ఈస్. గద్దరన్న అంటే ఒక మానవతావాది. అయితే డెవలప్మెంట్కు నిర్వచనం ఇచ్చాడు ఆయన. అభివృద్ధికి మెట్రో స్టేషన్లు కాదు, అభివృద్ధికి హైటెక్ సిటీ కాదు, అభివృద్ధికి ఫ్లైఓవర్స్ కాదు. అభివృద్ధి అంటే ఆ గడ్డ మీద ఉన్న ప్రజలు దుఃఖము లేని, సంతోషమైన, ఆరోగ్యకరమైన జీవనం జీవించడం. అది ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు ముఖ్యంగా వారు ఆరోగ్యంగా ఉండాలి అనేది అభివృద్ధి. ఈ అభివృద్ధి నిర్వచనాన్ని మన రాష్ట్ర పాలకులకు, కేంద్ర పాలకులకు ఇద్దరికీ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అల్లమన్నా, బెల్లన్నా, పాశమన్నా, ఇంకన్నలందరూ, అక్కలందరూ. ఇట్స్ ఎ షేమ్. అభివృద్ధి అంటే బిల్డింగులు కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. గద్దరన్న గురించి ఎవరైనా మాట్లాడే అర్హత ఉంటే, డెవలప్మెంట్ అంటే పీపుల్తో పాటుగా డెవలప్మెంట్, కానీ పీపుల్ కాకుండా డెవలప్మెంట్ కాదనేది మనం అర్థం చేసుకోవాలనేది నేను గట్టిగా చెప్పదలుచుకున్న. అప్పటి నుంచి అనుకుంటున్నా నేను. అది ఢిల్లీలో ఉన్నోళ్ళు కానీ, హైదరాబాద్లో ఉన్నోళ్ళు కానీ. ఇంకొకటి, గద్దర్ పాట నిన్న మొన్న ఎస్సీలో మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా అని పాడినప్పుడు ఆ విద్యార్థుల లోపల ఆ ఉత్సాహాన్ని చూస్తే గద్దరన్న అంటే ఇది. ఈ గద్దరన్న ఎక్కడకు పోలే. గద్దరన్న మన లోపల ఉన్నాడు. కానీ తప్పులు చేస్తూ గద్దరన్న మాట ఎత్తితే మాత్రం ఖబర్దార్. గద్దరన్న మాటను, చేతను చేయించిన వాళ్ళే ఆయన మాట ఎత్తాలి. అది చాలా ముఖ్యం. ఆయన మాకు చాలా ఇష్టం. ఆయన ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. పేదలను దూరం చేసే అభివృద్ధిని మేము ఒప్పుకోం. గద్దరన్న వారసులుగా గద్దర్ ఫౌండేషన్ ఈ విషయంలో పిల్లల చదువు, ఆరోగ్యం, ఈ అభివృద్ధి నమూనాను గద్దర్ ఫౌండేషన్ ముందుకు తీసుకుపోవాలి. ఉపన్యాసాలు ఓకే, అందరం చేద్దాం. కానీ 1 ఇయర్కు గద్దర్ ఫౌండేషన్ ఆయన పేరు మీద జరుగుతున్న ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నామా లేదా అనేది గీటురాయి కావాలని చెప్తూ అందరికీ లాల్ సలాం.